వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు పౌర సేవలు అందించే కార్యాలయానికి కరెంటు కట్టయింది. సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థకు 2.50 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో సెస్ అధికారులు బుధవారం విద్యుత్ కనెక్షన్ తొలగించారు. విద్యుత్ బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు 2022 జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన నీటి సరఫరా, వీధి దీపాలకు సంబంధించి దాదాపుగా 2.50 కోట్ల మేరకు విద్యుత్ బకాయిలు చేరుకున్నాయి. అయితే వారం కిందటే విద్యుత్ కనెక్షన్ తొలగించగా జిల్లా కలెక్టర్ చొరవతో వారం గడువు కోరిన తరుణంలో తిరిగి పునఃప్రారంభించారు. బుధవారం నాటికే గడువు ముగిసినందున తిరిగి విద్యుత్ చెల్లించాలని సెసి సిద్ధార్థ కమిషనర్ అన్వేష్ ను కోరారు. 12 లక్షల రూపాయల చెక్కును మాత్రమే ఇవ్వడంతో సెస్ అధికారులు తిరస్కరించారు. ఇందులో కనీసం కోటి రూపాయలైనా చెల్లించాలని వారు పట్టుబడుతూ బుధవారం కనెక్షన్ తొలగించడంతో సెస్ కార్యాలయానికి విద్యుత్ తాత్కాలిక ఏర్పాట్లు అధికారులు సమకూర్చుకున్నారు. ప్రస్తుతం జనరేటర్ సహాయంతో కార్యాలయంలో విద్యుత్ సరఫరా కొనసాగుతుండగా మరో 2 రోజుల తర్వాత వీధి దీపాల కనెక్షన్ కూడా తొలగించేందుకు సిద్ధమవుతున్నామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. వేములవాడ మున్సిపాలిటీ ఆఫీస్ది మనకు రెగ్యులర్ డిమాండ్ ఎవ్రీ మంత్ 15 లక్షల డిమాండ్ వస్తుంది. మనకు గత సంవత్సర కాలంగా వాళ్ళు పేమెంట్ చేయడం లేదు. టోటల్గా మనకి ఇప్పుడు మున్సిపాలిటీ ఏరియాస్ వచ్చి 2,30,00,000 ఉన్నాయి ఈ నెలతో కలుపుకొని. రెగ్యులర్గా మనం ఆ డిమాండ్ రావడం లేదు కాబట్టి మనం దాన్ని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే మిగతా అన్ని పాత బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు రెగ్యులర్ పేమెంట్స్ చేసుకోమని. మనకు రెగ్యులర్గా పేమెంట్స్ చేయని వాటికి మొండి బకాయిలు ఉన్నాయి, డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ సర్వీసెస్ కూడా ఎక్కడైతే మనకు ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ కింద డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది పేమెంట్ రాని. ఈ వేములవాడ సబ్ డివిజన్ పరిధి మనకు కోనరావుపేట, బోయినపల్లి, చందుర్తి, రుద్రాంగి, వేములవాడ రూరల్ మండలం అండ్ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఈ స్పెషల్ డ్రైవ్ కలెక్షన్స్ చేయడం జరుగుతుంది. వేములవాడ మున్సిపాలిటీకి కట్ చేశారని ఉంటుంది కదా, దానివల్ల మీరు ఏ ప్రాసెస్లో అమౌంట్ తీసుకోవడం అంటే అమౌంట్ కలెక్షన్ టోటల్ ఒకటేసారి చేస్తే పెడతారా? అంటే వాళ్ళు దానిలో 2 కోట్లు బకాయి ఉంది కాబట్టి సరే వాళ్ళు మొత్తం చేయకున్నా కూడా వాళ్ళు కొద్దిగా పేమెంట్ అంటే మనకు సంవత్సర కాలంగా అసలు పేమెంట్ రావడం లేదు. అందుకోసమని మనం ముఖ్యంగా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కనీసం వాళ్ళ నెలవారీ డిమాండ్తో పాటు కొద్దిగా ఏరియాస్ వాళ్ళు పేమెంట్ చేస్తే మనం సప్లై పొందుతుంది జరుగుతుంది. మున్సిపాలిటీ మనం 2 రోజులు అవుతుంది వాళ్ళది డిస్కనెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళది టోటల్ బకాయి వచ్చేసి ఏరియాస్ వచ్చేసి 2,22,00,000 ఉన్నాయి. టోటల్ మున్సిపాలిటీకి ఓన్లీ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళ వాటర్ వర్క్స్ కానీ అంటే మన పబ్లిక్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ అండ్ మున్సిపల్ ఆఫీసు వాటికి సంబంధించిన బకాయిలు మనకు పోయిన నెల వరకు 2,21,00,000 బకాయిలు ఉన్నాయి. ఈ నెలతో కలుపుకొని మనకు టోటల్గా 2,30,00,000 బకాయిలు పెరిగిపోయాయి. ఆఫీస్ మాత్రమే పబ్లిక్కి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో పబ్లిక్ వాటర్ వర్క్స్ కానీ మున్సిపాలిటీ స్ట్రీట్ లైట్స్ కానీ కట్ చేయడం జరగలేదు. ముఖ్యంగా మనం వాళ్ళకు కొద్దిగా మనం నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. ప్రతి నెల మనం నోటీసులు కూడా పంపిస్తున్నాము, వాళ్ళ బకాయిల వివరాలన్నీ కూడా పంపిస్తున్నాము. అయినా కూడా స్పందన లేదు కాబట్టి మనం ముందస్తు చర్యలో భాగంగా వాళ్ళ మున్సిపల్ ఆఫీసు సంబంధించిన కరెంట్ కట్ చేయడం జరిగింది. వాళ్ళు పేమెంట్ చేయకపోతే భవిష్యత్తులో మరి స్ట్రీట్ లైట్స్ కూడా డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది.
మొత్తం పే చేసి మనం ఏదైతే ప్రాపర్టీ చేసి మరి ఎన్ని సంవత్సరాలు చెల్లింది? ఫిబ్రవరి 2011 అంటే 11 months. చెల్లింపు గల జాప్యం సార్ మనకి మన అంటే ఓన్ ఇన్కమ్ ఫండ్స్ అనేది మన సబ్సిడీ లేకపోవడం వల్ల మన ఓన్ దానికి సరిపోవడం వల్ల మనం పేమెంట్ చేయలేకపోయినాం. అందుకే ఇప్పుడు మనకి ఫిబ్రవరి మార్చ్లో మనకి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ కలెక్షన్తో మనకి ఒక 10 days to 15 daysలో మనం పేమెంట్ మాట్లాడుతున్నాం. అప్పటిదాకా ఇట్లనే ఉంటారా? మనం ఏమైనా లేదండి, ఆల్రెడీ పేమెంట్ చేయడానికి వస్తున్నారు. నా తెలిసి 2 hours రిజిస్టర్ చేస్తాం.